హాయ్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ జ్ఞానేశ్వర్. కొత్త అప్డేట్తో వచ్చాను. ఆ అప్డేట్ ఏదో కాదు, అందరు షాక్ కాకండి. డబుల్ ఎలిమినేషన్ ఈ వారం ఉండబోతుంది. అది కూడా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. 100% ఈ అప్డేట్ మీరు వింటే 100% షాక్ అవుతారు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ అందరినీ ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టిన బిగ్ బాస్ అని చెప్పి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. వైల్డ్ కార్డుగా ఎంతమంది వచ్చారో అంతమందిని బిగ్ బాస్ బయటికి పంపించడం జరిగింది. ఎప్పటికీ మీకు ఒక అర్థమైనట్లుంది ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అని. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి బిగ్ బాస్ చరిత్రలో తీసుకుంటే ప్రతి బిగ్ బాస్లో వైల్డ్ కార్డుగా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ మినిమం టాప్ 5లో ఒకరన్నా కంపల్సరీ ఉంటారు. నువ్వు ఏ సీజన్ అయినా తీసుకోండి. బిగ్ బాస్ 1లో తీసుకుంటే నవదీప్ గారు ఉన్నారు, 2లో తీసుకున్నా కూడా ఉన్నారు, 3, 4, 5, 6, 7లో తీసుకున్నా కూడా అర్జున్ ఉన్నాడు, 8లో తీసుకుంటే ఆల్రెడీ మన రన్నర్గా గౌతమ్ ఉన్నాడు. సో మీరు ఏ సీజన్ తీసుకున్నా కూడా టాప్ 5లో ఒక కంటెస్టెంట్ అయితే 100% ఉంటారు. ఎందుకు అంటే అట్లా ఉంచుతారు, బిగ్ బాస్ ఫార్మాట్ అది. సో ఎందుకంటే వాళ్ళు కూడా అంత నిరూపించుకుంటారు. కానీ ఫస్ట్ టైం BB9 చరిత్రలో వైల్డ్ కార్డులో వచ్చిన కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిపోయారు. అదేంది బ్రో, ఇంకిద్దరు ఉన్నారు కదా, గౌరవ్, నిఖిల్, అలా ఎలిమినేట్ అంటారు అంటే వాళ్ళిద్దరే ఈరోజు ఎలిమినేషన్ కాబోతున్నారు. ఇది బిగ్ అప్డేటు. అందుకే మీరు షాక్ కాకుండా చెప్తాను. ఎందుకంటే శనివారం ఒకరు ఎలిమినేట్ అవుతారు, సండే రోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో మొత్తంగా 2 ఎలిమినేషన్ జరుగుతాయి. సో 3వ ఎలిమినేషన్ ఫేక్ ఎలిమినేషన్ పెట్టి పవరస్రా ఉంది కదా మన ఇమాన్యుయల్ చేతిలో, దాన్నన్నా లేకపోతే గోల్డ్ బజర్ ఉంది కదా తనుజతోటి, దాన్నన్నా యూజ్ చేపిస్తారు. ఎందుకంటే గోల్డ్ బజర్ తనుజతో ఉన్న పవర్ ఈ రోజుకి కంప్లీట్ అవుతుంది. అంటే 3 ఎలిమినేషన్ పెట్టి ఒకరిని సేవ్ చేసి డబుల్ ఎలిమినేషన్ ఇద్దరిని బిగ్ బాస్ బయటికి వెళ్ళగొట్టాడు. అది ఎవరో కాదు, గౌరవ్ను నిఖిల్. సో గౌరవ్ని నిఖిల్ని బిగ్ బాస్ బయటికి పంపించడానికి కారణం ఏందని ఒకసారి తెలుసుకుందాం మనం. ఎందుకంటే వైల్డ్ కార్డ్గా వచ్చిన ప్రతి కంటెస్టెంట్ మ్యాక్సిమం 100% గేమ్ ఆడతాడు, గొడవలు పడతాడు. విన్నర్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళతో గొడవలు పడి కంటెంట్ క్రియేట్ చేసుకొని ఏ విధంగా సస్టైన్ కావడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి 6 కంటెస్టెంట్లు డమ్మీ కంటెస్టెంట్లను బిగ్ బాస్ తీసుకురావడం జరిగింది. వైల్డ్ స్టోము, ఆ స్టోము, తొక్క స్టోము, అది ఏదో సోది అయిపోయి అందులో తెలుగు రాళ్ళ వాళ్ళని ఒక ముగ్గురిని తీసుకొచ్చిండు. తెలుగు వచ్చే వాళ్ళ ముగ్గురు, ఆ ముగ్గురులో ఇద్దరు ఓర్లడం తప్ప పని కాదు, అందులో ఒకరు వీక్ కంటెస్టెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే వచ్చిన 6 కంటెస్టెంట్లు పెద్దగా ఇంపాక్ట్ షో పైన క్రియేట్ చేసి ఏం లేదు. ఒక దువ్వాడ మాధురి గారు ఒక వారం ఎలాయించారు. సో ప్లస్ మైనస్ పక్కకు పెడితే కొంచెం తన వల్ల టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. సార్ మిగతా రిమైనింగ్ ఐషా ఒరలడం తప్ప పని, కైక ఒరలడం తప్ప చేసే పని యూజ్ లేదు. రమ్య డమ్మీయే, నిఖిల్ డమ్మీయే, గౌరవ్ డమ్మీయే, సాయి శ్రీనివాస్ డమ్మీయే, ఒక దువ్వాడ మాధురి గారు ఒకరు. అది మంచిగా చెడ పక్కకు పెడితే ఒక వారం కంటెంట్ అయితే ఇవ్వగలిగింది సార్. సో బిగ్ బాస్ దయచేసి నెక్స్ట్ సీజన్లోనన్నా వైల్డ్ కార్డులను కొంచెం తెలుగు వచ్చే వాళ్ళని తీసుకొని, మన ఆల్ ఇండియా ప్రోగ్రామ్ వద్దు, ఓన్లీ తెలంగాణ ఆంధ్ర వరకే మన బిగ్ బాస్ పెట్టుకొని ఓన్లీ మన తెలుగు వాళ్ళని తీసుకొని, కన్నడ తమిళ వాళ్ళు కూడా వద్దు, ఓన్లీ తెలుగు, అచ్చమైన తెలుగు ఎవరు మాట్లాడతారో వాళ్ళని తీసుకొచ్చి షో క్రియేట్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో ఆ తెలుగు రాని ఇంగ్లీష్ భాష, హిందీ భాష మాట్లాడితే వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. సో ఆ విధంగా వైల్డ్ కార్డుల వల్ల వచ్చినటువంటి 6 కంటెస్టెంట్ల వల్ల ఎలాంటి బిగ్ బాస్కి ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళ ద్వారా ఎలాంటి కంటెంట్ రాలేదు, వాళ్ళ ద్వారా ఎలాంటి గొడవలు క్రియేట్ కాలేవు. వాళ్ళు జస్ట్ తిన్నామా పడుకున్నామా తెల్లారింది టైప్ ఉన్నారు తప్ప వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసింది అయితే లేదు. నిఖిల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ ఇంతవరకు తన సొంతంగా గేములు గెలిచిందైతే 1-2 గెలిచాడు తప్ప మిగతా రిమైనింగ్ గేమ్లు అసలు ఏం గెలవలేకపోయాడు. అంత జింబాడ్ ఉండి కూడా నిఖిల్ వేస్ట్ అని అనిపించింది. అలాగే గౌరవ్ కూడా పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. ఓవరాల్గా బిగ్ బాస్కు వైల్డ్ కార్డులు తీసుకొచ్చిన వాళ్ళందరూ వేస్ట్ అనిపించారు. కాబట్టి అందుకోసం బిగ్ బాస్ ఈరోజు ఇద్దరిని పంపించేస్తున్నాడు. సో గౌరవ్, నిఖిల్ ఇద్దరు వెళ్ళిపోయారు. సో రిమైనింగ్ కంటెస్టెంట్లలో మీకు ఎవరు బిగ్ బాస్ విన్నర్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ టైటిల్ విన్నరు ఒక మేల్ కంటెస్టెంట్ అవుతాడా లేకపోతే ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, ఎవరైతారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు కింద కామెంట్ పెట్టండి. అలాగే నా టాప్ 5 ఎవరో కొందరు అడుగుతున్నారని చెప్తా చూడండి. నా టాప్ 5 కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డిమాన్ పవన్, 5th ప్లేస్ కోసము సుమను, సంజన, భరణి, రీతు చౌదరి. సో వీళ్ళు నలుగురు అయితే కొట్లాడుతున్నారు 5th పొజిషన్ కోసం. చూద్దాం ఎవరు 5th పొజిషన్కి వస్తారో. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఆ ఇన్స్టా ఐడి పేరు
జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు 24/7 ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. జై హింద్, మీ జ్ఞానేశ్వర్.